జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్. సంతానం గురించి చాలామంది సంతానం గురించి గురువుగారు ఈ విధానంగా మేము డాక్టర్ దగ్గర చూపించుకున్నాము, ఎవరి దగ్గర చూపించుకున్నా మాకు సంతానము కలగట్లేదు, ఎంతోమంది మేము చూపించుకున్నా కానీ కాలేదు, లేదా రెమెడీస్ విధానం ఏంటి అంటే అమ్మ మీరు చెప్పుకునేది మీరు చాలా దూరం నుంచి, ఇక్కడ దగ్గర కాదు దూరం నుంచి ఫోన్ చేసి అడుగుతుండ్రు కాబట్టి మీరు చేసుకునేటందుకు కూడా నేను చెప్తానా, లేదంటే వచ్చి చూపించుకుంటా అంటే చూపించుకుంటే నేను చేసిస్తాను. సిద్ధి పొందిన వాళ్ళు సిద్ధి పొంది ఉన్నాం కాబట్టి చేయించుకుంటేనే మంచిది. మీరు చేసుకుంటే ఫలితం అంతా ఉండదు, 50% ఉంటుండొచ్చు, అది కూడా ఉండకపోవచ్చు, ఉంటుందని చెప్పాలి. గురుగారు మరి ఉండదని చెప్పినందుకు ఉన్నాయి, లేవన్నట్టు లేదు అని చెప్తాను నేను. ఇవన్నీ ఉన్నాయి, మీరు ఎవరినైనా ఎంచుకునేటప్పుడు 10 సార్లు చూసి పోవాలని చెప్తాను. మీ దగ్గర ఎవరినైనా మరి ఆయన దగ్గర పోయినప్పుడు చేయించుకునేటప్పుడు పనులు మరి ఏ విధానంగా అయినా తెలుసుకొని పోతే ఉన్నాయి. శాస్త్రంలో గ్రంథాలలో ఉన్నాయి కదా, ప్రతి గ్రంథంలో యంత్రాల గురించి తంత్రాల గురించి విధానములు అన్నీ ఉన్నాయి. లేవని ఎట్లా అనుకుంటాం, ప్రతి ఒక్కటి ఉన్నది. ఇది పుట్టుగొడ్రాలు అంటారు, పిల్లలు కాలేదు గొడ్రాలు పొద్దుగా లేవగానే ముఖం చూడొద్దు అని అంటారు. ఏం చేసిండ్రని వాళ్ళకు ఏ దైవం ఇయ్యలేదు అంటారు. దైవం ఇచ్చిన ఈ విధానాలు కూడా ఏమవుతుందంటే అయ్యేటప్పుడు కూడా కాకుండా చేస్తారు, చేసి కూడా ఆ గొడ్రాలని పేరు పెట్టి అదో నిందేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడ పోయినా చూపించినా కాదు, ఎక్కడ చూపించినా ఏ విధానంగా చేసినా పిల్లలు గారు గొడ్రాలు దీనికి ఇంకెందుకు, ఇక ఈ పిల్లలు గారు పిల్లలు కాని ముఖం పొద్దుగా చూడొద్దని ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు. ఎంత సంపాదన సంపాదించినా పిల్లలు లేకపోయినా ఇంటిది అంత సంపాదన ఉండి పిల్లలు లేకున్నా అంతే. కొందరికి పిల్లలు ఉండి సంపాదన ఉండదు, మరి అదెట్లా? సంపాదన ఏది కానీ పంచభూతాలలో భగవంతుడు ఇచ్చింది, తెలుసుకుంటే ప్రతి ఒక్కటి ఉన్నది. కాదు గురువుగారు ఇట్లయితుంది అట్లయితుంది అని అంటే నన్ను అడుగు, నేను కింద మీరు అడగచ్చు, నేను చెప్తాను, నేను సమాధానం వాట్సాప్ కాల్కి వచ్చి మీరు పెడితే చెప్తాను. ఎటుగుడుగా గురువుగారు చెప్పింది కదా కింద కామెంట్ సెక్షన్లో ఎట్లా పడితే అట్లా పెడతా అంటే అది కూడా కొద్దిగా మీరు కూడా అనుభవపూర్తిగా మీరు కూడా ఆలోచించి పెట్టాలి. మా అనుభవపూర్తిగా మేము అవి ఉన్నాయి బయట పెట్టి తీసి చెప్తాను. ఇప్పుడు ఏ గురువు కానీ ఈ విధానంగా అవుతుంది అని చెప్పి ఏ గురువు పెడతలేడు ఈ విధానంగా చేసుకోండి అని. ఈ రోజులో ఏమైంది అంటే నీకెంత నాకెంత అన్నట్టు అయిపోయింది. ఆ పెట్టి కూడా నమ్మకం అనేది పోయింది, గురువుల మీద నమ్మకం కూడా పోయింది. తప్పు ఎవరో చేస్తే అందరి మీద నింది, అంతే కదా, నింద ప్రతి ఒక్కరికి పడుతుంది. ఒక గురువుని అన్నారంటే ఇంకో గురువుకు వచ్చి ఉంటాయి కదా. ఈ రోజుల ఆ విధానం కూడా ఎంత చెప్పినా ఏ విధానంగా చెప్పినా కానీ మీకు నేను చెప్పేది చెప్తానే ఉన్నా. ఎందుకంటే మీరు చేసుకోండి, లేదంటే మీరు నా దగ్గరకు వస్తే నేను చేసేస్తా. యంత్రం చూడండి, యంత్రం ఇది రేవతి నక్షత్రం నాడు రావి చెట్టు బదనిక తేవాలి. బదనిక ఎట్లుంటుందంటే గురుగారు మరి బదనిక చూపించాలి, యంత్రం చూపించిన వాళ్ళకి ఒక బదనిక. ఇది రేవతి నక్షత్రం నాడు పొద్దున సమయం బ్రహ్మముహూర్తంలో లేవాలి, లేచి తెచ్చుకోవాలి. తెచ్చుకొని యంత్రం తీసుకొచ్చుకొని రాగి యంత్రం బాగా పనిచేస్తుంది. ఇది బదనిక, రేవతి నక్షత్రం నాడు తెచ్చుకోవాలి. రావి చెట్టు బదనిక తెచ్చి బాగా దీన్ని నూరాలి. దీని రసాయనం వెళ్తుంటుంది, ఇట్లా నూరుతుంటుంది, పొడి లెక్క పడుతుంటుంది. అది
పాలల్లో కలుపుకొని దీని విధానం మీరు ఇలా చెప్పిన విధానం కన్నా మీరు వాట్సాప్ కాల్కి వచ్చి మాట్లాడితే నేను చెప్తా. మంత్రం ఉంటుంది దానికి నేను చెప్తా. ఇలా ఇప్పుడు ఇయ్యలేను మంత్రము, ఎందుకంటే ఎట్లా అయిపోయిందంటే మంత్రాలు ఇస్తే సుతం దాన్ని ఏం చేస్తారు ఒక లాగమే. నా దగ్గరకు వచ్చి గురుగారు మీరు ఇట్లా చెప్పిరుగా నేను ఇట్లా చేసుకున్నా అంటే, గట్ల కాదమ్మా గిట్ల కాదు చేసుకునేదంటే, గురుగారు నేను గట్ల అనుకోలేదు గిట్లా అనుకున్నాను. అట్లా ఇది చెట్లతోని మూలికలతో వచ్చింది. ఓడి చేస్తే ప్రమాదం కూడా ఉంటుంది అక్కడ. కానీ ఉన్నాయి, ఇవి లేవని నేను చెప్తాను. ఇవి ఉన్నాయి, చేసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్తాను. ఇది యంత్రము, ఇది బదనిక. రేవతి నక్షత్రం నాడు తేవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తెస్తా అంటే కలవదు. మరి మేము ముందే స్వీకరించుకుంటాం, ఎందుకంటే మేము తెచ్చుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే మాకు అంత విధానం మేము సిద్ధి పొంది ఉన్నాం కాబట్టి మేము తెచ్చుకుంటాము. వీటికి ఎట్లా మేము కాపాడుకోవాలో ఆ విధంగా మేము కాపాడుకుంటాం. అట్లా ఇది సంతానం లేని వాళ్ళకు పనిచేస్తుంది. చాలా మంచి, కంపల్సరీ అవుతుంది, కాదు అనేది లేదు. ఆ విధానంగా చేసుకొని మీకు కావాలంటే నా నెంబర్ ఉంటుంది, మీరు మాట్లాడదలుచుకుంటా అంటే వాట్సాప్ కాల్కి వచ్చి మాట్లాడవచ్చు. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.